ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గారు ప్రమాద వార్త టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై వస్తున్న మంగ్లీ కారును ఓ డీసీఎం వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు సింగర్ మంగ్లీ. ఇదే ఘటనలో మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనపై పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లలో రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, నెటిజన్లు నెట్టింట పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటిపై స్పందించిన మంగ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఇది 2 రోజుల క్రితం అనుకోకుండా జరిగిన ఒక చిన్న ప్రమాదం. దయచేసి ఈ సంఘటన గురించి వస్తున్న పుకార్లని ఎవరూ నమ్మకండి. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది మంగ్లీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మంగ్లీ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కమెంట్లు పెడుతున్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ హాజరై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి మేఘరాజ్ మనోహర్ తో కలిసి తన కారులో హైదరాబాద్ కు బయలుదేరిన మంగ్లీ తొండపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటక చెందిన ఓ డీసీఎం వ్యాన్ వెనుక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొంది. దీంతో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక భాగం దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.